ఎవరింట్లో నుంచి తీద్దామే పవరు. ఈ మళ్ళీ కిల్లి వేసి అడగాలే గాని ఈ స్టేట్ లో ఎవడైనా ఇస్తాడ్రా పవరు. ఆ శాల్తీని అడుగు. ఇదిగో పరో అక్కడుగుతుంది, కాస్త నీ పవర్ అంటే ఇస్తావా? తను ఊ అనాలే గాని తొక్కలో పవరేంట్రా, ఏకంగా నా కొంపనే రాసిస్తా, వేసుకో. థ్యాంక్స్. ఫోన్ పెట్టారా బాబు, నీకు కనబడతాను. నమస్తే అన్న. నీ గురించి కృష్ణోజీ చెప్పాను రా, నున్నగా గుండు కొట్టించుకొని వెళ్ళి కనిపించు. మళ్ళీ గుండా? ఈ జన్మకు నాకు గుండు వేషం తప్ప వేరే ఏది ఎవరా అన్న? నీ ఫేస్ వాల్యూ అది, నన్ను చేయమంటావు? హాయ్ మళ్ళీ, హౌ ఆర్ యు? హాయ్. ఏంటన్నాయ్ వైట్ అండ్ వైట్ లో దొరబాబులా ఎలిగిపోతున్నావు? ఫేస్ వాల్యూ రా, అయినా ఏ లాభం? బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఒకటే టెన్షన్. రోజా, రంభ, సౌందర్య, సిమ్రాను, సోనాలి బింద్రే, లేటెస్ట్ గా శ్రేయ, ఆర్తి, కీర్తి, ఇంతమంది హీరోయిన్ ని సింగిల్ హ్యాండ్ తో స్టార్ట్ చేసిన తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ కొరత మాత్రం తగ్గడం లేదు. సినిమాకి కొత్త హీరోలు కావాలంటే నేను ఎట్ట సచ్చేదిరా? నువ్వేంట్రా బెక్క మొగేసు అలా చూస్తున్నావు? మస్తాన్ టీ షాప్ దగ్గరికి వెళ్ళి 2 స్పెషాలిటీ చెప్పు. అట్టాగే అన్న. మస్తాన్ 2 సింగిల్ టీ. హలో, పిఎం పిటి రెడ్డి స్పీకింగ్. సార్ హాయ్ హాయ్, అదే పనులు ఉండండి. అలాగేనండి, వచ్చేసానండి. ఉంటానండి, నమస్కారం. ఇదిగో మళ్ళీ ఎవరనుకుంటున్నావు? డైరెక్టర్ కె రాఘేంద్ర గారు. అయితే ఏంటంట? ఆయనకి ఒడ్డు పొడుగు వంపు చంపులు ఉన్న ఒక జబర్దస్త్ హీరోయిన్ కావాలంట. నాకు తెలిసి అన్ని నీలోనే ఉన్నాయి. నువ్వు అన్నావంటే ఈ గెంజి పెట్టి దగ్గర బెంచి పెట్టి పెట్టేస్తాను. నా కాడి ఇట్లాంటి సొల్లు కబులు చెప్పావంటే ఒంగో పెట్టి ఈప్ మీద ఐరన్ పెట్టేస్తాను. అప్ అండ్ డౌన్ ఐరన్ అయిపోతావు. రే పులి, బాబ్జీ, మల్లేషు, మన శివాశ్యామ వచ్చేసారు. రండి రా, రండి. బాగున్నా పిన్ని? నేను బాగున్నాను రా, మీరెలా ఉన్నారు? మన కుర్రాళ్ళిద్దరికి సన్నపట్నం నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నారా? పందుపు కోళ్ళు లాగా తయారయ్యారా? ఏం పులి, ఎలా ఉంది లైఫ్? ఏం లైఫ్ లే బాసు. ఇది చంద్రబాబు వచ్చాడా, మతకలహాలు లేవు, మర్డర్లు లేవు, మానభంగాలు లేవు. మర్రే అయ్యో పాపం, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకేం చేస్తాం, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని జనజీవన శ్రవంతులు కలిసిపోదాం అనుకుంటున్నాం. అయితే ప్రస్తుతం మీరు జనాభా లెక్కలో లేరంటా? జోకా కాదు, సీరియస్. అయితే ఓకే, జోక్ గా నేసుంటే నీ కొన్ని ఖైమా కింద కొట్టేసావు. పెద్ద పోటుగాడు. మీరు వెళ్ళి 2 నెలలు అయినా మా అందరికి 2 ఏళ్ళు అయినట్టు అనిపిస్తుందిరా. అవునరా, ఈ కాలనీలో ఏ ఆటో ఆగినా కారు ఆగినా వెంటనే లగెత్తుకెళ్ళి చూసేవాడా. ఇప్పటికైనా వచ్చారు. ఇంతగా మాకేం తెచ్చారు? అందుకేగా రాగానే ఈగల్లా ముసిరేశారు. తెచ్చినంత దోచి పెట్టండి బాబు. నువ్వు మా శంకరన్నం దోసుకోవటంలా? ఒరేయ్, నిన్ను- రండి ముందు, రాత్రి రండి. చూద్దాం.